హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్విని. ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఎంతో రుచిగా ఉండే ఎర్రగడ్డల కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది మా అమ్మ నాకు చిన్నప్పుడు చేసి పెట్టేదండి. చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే మనం కారంని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి రుచి చూసారంటే మీరు ఖచ్చితంగా చేసుకుంటారు మళ్ళీ మళ్ళీ అయినా ఈ రెసిపీని. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ ఆనియన్స్ అయితే ఒక 3 తీసుకొని కట్ చేసి పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి కారం తగ్గట్టు, అలాగే పచ్చి కొబ్బరి మెయిన్గా ఉండాలండి. కొద్దిగా కరివేపాకు. ఇక్కడ పచ్చి కొబ్బరి అయితే ఫస్ట్ ముక్కలుగా చేసేసుకుందాం. ఇవి ఒక 1/2 కప్ దాకా ఉంటుంది కొబ్బరి అయితే. ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. ఆల్రెడీ ఆనియన్ కొద్దిగా కారంగానే ఉంటాయి కాబట్టి కారం చూసి వేసుకోండి. పచ్చిమిర్చి అన్నీ ఇలా కట్ చేసి వేసుకోండి, మెత్తగా మెదుగుతాయి. ఇందులోకి అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. మూత పెట్టేసి మెత్తగా బ్లెండ్ చేసేసుకుందాము. ఇలా మెత్తగా బ్లెండ్ చేసిన తర్వాత ఇందాక మనం తరిగిన ఆనియన్స్ అయితే 1 కప్పు దాకా అయ్యాయండి. ఇలా కొద్దిగా లావు ముక్కలుగానే కట్ చేసుకోండి. ఇది మిక్సీలో వేయడం వల్ల మెత్తగా అయిపోకూడదు, కొద్దిగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోండి. మూత పెట్టేసి మిక్సీ అయితే పట్టేద్దాము. ఇలా ఉండాలండి మిక్సీ పట్టిన తర్వాత అయితే. ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదండి, ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే చాలు. వేడెక్కిన తర్వాత శనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. అలాగే ఆవాలు చిట్పట్లాడిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకుంటే దీనికి పోపు అంతే అండి, ఇంకేం ఎక్కువ అవసరం లేదు. అంతా ఒకసారి వేపేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని అయితే వేసేసుకుందాము. అంతా వేసి ఒకసారి బాగా మగ్గించుకోవాలండి. ఇది ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గితే మన కారం అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీకు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వచ్చి మా అమ్మ దగ్గర అయితే నేర్చేసుకున్నాను నేనైతే. మీరు కూడా నేర్చుకొని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియజేయండి ఎలా వచ్చిందా మీకు కారం అనేది. ఇంకా వేడి వేడిగా ఇలా సర్వ్ చేసుకోవడమే. బౌల్ తీసేసుకొని ఇంకా మన కారం అయితే ప్రిపేర్ అయిపోయింది. మీకు ఇది వేడి వేడి చపాతీలోకి కానీ వేడి వేడి అన్నంలోకి కానీ తినేయచ్చండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీలో ఎంతమంది ఈ కారం ఆల్రెడీ రెసిపీ తిన్నారో కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేయండి.